జనసేన పార్టీ అండ్ దాని అధ్యక్షుడు వాళ్ళ విధి విధానాలేంటో, ఆ పార్టీ విధి విధానాలేంటో దిశ దశ లేకుండా ప్రొద్దుతిరుగుడు పువ్వులాగా ఎటు తిరిగితే అటు పోతూ ఉంటారని చెప్పి రాష్ట్రం అందరికీ తెలుసు. వాళ్ళ రాజకీయాన్ని గమనిస్తూ వచ్చిన వాళ్ళకు కొందరికి తప్ప బేస్ లేకుండా, లాజిక్ లేకుండా, కారణం లేకుండా ఏదో ఏం చేసినా కనుక గుడ్డిగా పిచ్చి పిచ్చిగా అభిమానించే ఒక చిన్న బ్యాచ్కి తప్ప అందరికీ తెలుసు. చివరికి ఆ గుడ్డిగా అభిమానించే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుచుకుంటున్నాయి. మీరేంటో, మీ విధానాలేంటో అర్థం కావట్లేదు మహాప్రభు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో కొన్ని పోస్టులు పెడుతుంటే దాని కింద కామెంట్ రూపంలో వరుస పెట్టి బాబోయ్ ఈ పార్టీ ఏందో, మీరేందో, మీ విధానాలు ఏందో అని చెప్పి దండం పెడుతూ ఉన్నారు. కారణం తాజాగా మనం చూసాం, కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామారావును ఆ బాధితుల నుంచి తప్పించడమే కాదు, జనసేన పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనకూడదు అని చెప్పి నిన్ననే వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఇస్తే దీని మీద జనసేన పార్టీలో పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపించింది జనసేన క్యాడర్ నుంచి. కారణం ఏంటి? ఆ రామారావు అనేది చేసిన తప్పేంటి అంటే 14 సొసైటీలు ఉన్నాయి, సొసైటీ పదవులు ఉన్నాయి నియోజకవర్గంలో. కనీసం 3 జనసేనకి ఇవ్వండి అని అడిగితే ఒకటి ఇచ్చారట. ఇంత అన్యాయం ఏంటి అని జనసేన క్యాడర్తో కలిపి ఆయన ఆందోళన చేపట్టారు. అయిపోయాయి. ఆందోళన చేపడతారని చెప్పి ఆయన పక్కన పెట్టేశారు. ఒక్కసారిగా జనసేన పార్టీ క్యాడర్, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆయన అభిమానులు సోషల్ మీడియాలో గుర్రుమన్నారు. పెద్ద ఎత్తున అతనికి వ్యతిరేకంగా నెగిటివ్ క్యాంపెయిన్, జనసేన అధ్యక్షుడికి వ్యతిరేకంగా నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కరడు కట్టిన జనసేన పార్టీ వాళ్ళే ఇదేం అన్యాయం, న్యాయం చేయమని చెప్పి అడిగితే ఎట్లా తప్పు అవుతుంది, వాళ్ళే చెప్పారు కదా 30% పదవులు జనసేనకి ఇస్తామని, అది ఇదని వరుస పెట్టి అరే ఇది ఇంకెక్కడికో పోయేటట్లుంది. మనం పొద్దుతిరుడు పోలేకని ఎట్లా తిరిగినా మనతో పాటు తిరిగే ఒక చిన్న చితక బ్యాచ్ కూడా దూరం పోయేటట్టున్నారని ప్రతిగా అప్పుడు ఆయన ఏం చేశారు, కొవ్వూరులో ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది అని ఈ మొత్తం మీద ఒక విచారణ చేసి ఒక నివేదికను 2 వారాల్లోగా ఇవ్వండి అని చెప్పి శివశంకర్ అనే జనసేన నేతకు బాధ్యతలు అప్పగించారట ఆ పార్టీ అధ్యక్షుడు. ఆ మేరకు జనసేన ట్వీట్ చేసింది. దాని మీద మళ్ళీ వీళ్ళు తిడుతూ ఉన్నారు జనసేన ఫ్యాన్స్, కార్యకర్తలు. అయా మహానుభావ, ఏం విచారణ చేయకుండానే మరి ఎందుకు ఆయన పక్కన పెట్టారు? ఏం విచారణ చేయకుండానే ఆయన మీద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ విచారణ చేసి నివేదిక తెప్పించుకొని కదా చర్యలు తీసుకోవాలి. మరి దేని ఆధారంగా నిర్ణయం తీసుకొని ఆయన పక్కన పెట్టారు? మీరేందో, మీ విధానాలు ఏందో, మిమ్మల్ని చూస్తూ ఉంటే లాస్ట్కి జనసేన పార్టీలు 2-3 మిగిలేటట్టున్నారు. అది మీరు, నేను, ఇంకొకరు అని చెప్పి ఒక నెటిజన్ పెట్టారు. లాస్ట్కి 2-3 మిగిలేటట్టున్నారు జనసేన పార్టీలో ఇలాంటి విధానాలతో కనుక ముందుకెళ్తే అని. అందరికీ తెలుసు దానికి ఏ విధానం లేదు, దిశ దశ ఏమీ ఉండదు. ఒక పార్టీ నడిపితే ఇంకో పార్టీ వాళ్ళను అసలు లిమిట్స్ లేకుండా భజన చేయడమే దాని పని. లిమిట్స్ లేకుండా భజన చేయడమే, కారణాలు లేకుండా వేరే పార్టీ వాళ్ళను ద్వేషించడం. దానికి ఏమైనా స్పెసిఫిక్ ఇది సిద్ధాంతం, ఇది విధానం అని ఏమైనా ఉందా? పొద్దుతిరుగుడు పోయే 14లో వైపు తిరుగుతుంది, 19లో మరోవైపు తిరుగుతుంది, 24లో మరోవైపు తిరుగుతుంది. ఒక ఎన్నికలనే కాదు, నువ్వు ఏ కాన్సెప్ట్ మీద తీసుకున్నా, నువ్వు చదువు తీసుకో, లేకుంటే పుట్టిన ప్రదేశాలు తీసుకో, లేకుంటే ఏమంటారు ఆయన రాజకీయం తీసుకో, ఏదైనా తీసుకో. ఇప్పుడున్నది రేపున్నది, రేపున్నది ఎల్లుండి ఉండదు. ఇప్పటిది రేపటికి అది పక్కన పెట్టు, ఇప్పుడున్నది నెక్స్ట్ నిమిషానికే వేరే మారిపోతూ ఉంటుంది. అలాంటి విధానాలు, అలాంటి రాజకీయాలు గొప్పలే.